నమస్తే, గుడ్ మార్నింగ్. న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. నేను రాజేంద్ర. ఇక ముందుగా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన వార్తాపత్రికలోని వార్తలను ఒకసారి చూద్దాం. ముందుగా తెలంగాణ ఈనాడుకి సంబంధించి చూసుకుంటే తెలంగాణ ఈనాడులో బ్యానరేడంగా కన్నా నేనున్నా అంటూ ఒక వార్తను ప్రచురించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 నియోనాటల్ అంబులెన్స్ సేవలు, ఇప్పటి వరకు 40,000 మంది పైగా పెద్ద ఆసుపత్రులకు తరలింపు, నవజాతి శిశువుల మరణాల నివారణే లక్ష్యంగా కార్యాచరణ. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చిన్నపిల్లలకు సంబంధించి కూడా స్పెషల్ అంబులెన్స్ను కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా ప్రచురించారు. ఇక చాలా ఇదొక మంచి నిర్ణయం కింద కూడా చూడొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళలోపే అనారోగ్య కారణాలతో మరణించడం కొన్ని సందర్భాల్లో జరుగుతున్న నేపథ్యంలో ఈలోపు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా అంబులెన్స్లోనే ఇంక్యుబేటరు, వెంటిలేటరు, సక్షన్ పరికరం ఇలాంటివన్నీ కూడా అమర్చి అంబులెన్స్ని రూపొందించారు. దానికి సంబంధించి సేవలు కూడా చాలా మెరుగ్గా జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 అంబులెన్స్లు సేవలు అందిస్తున్నాయి. ఇందులో ఇంక్యుబేటరు, వెంటిలేటరు, సక్షన్ పరికరం, ఆక్సిజన్ సిలిండరు, పల్ప్ ఆక్సిమీటర్ మానిటరు, దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ ఉన్న సిరింజ్ పంపు, 2.5 కిలోలు తక్కువ బరువున్న శిశువుల దానికంటే తక్కువ బరువు ఉండి పుట్టిన శిశువులకు సంబంధించి ఇది ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తులు, హృదయం పూర్తిగా అభివృద్ధి చెందకుండా పుట్టిన వారికి కూడా జన్యుపరమైన లోపాలు ఉన్న వారికి, పుట్టిన వెంటనే శ్వాస సమస్యలు ఉన్న వారికి, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్న వారికి, చిన్నపిల్లలకు సంబంధించి ఆసుపత్రికి తరలించే లోపు వాళ్ళకి ఏమీ జరగకుండా సురక్షితంగా హాస్పిటల్ తరలించడానికి ఈ అంబులెన్స్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని దీనికి సంబంధించి వార్తను కూడా ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే ప్రపంచ పట్టణం నుంచి తుడిచిపెట్టేస్తాం, ఉగ్రవాదాన్ని ఆపుకుంటే మీ వినుకే ప్రమాదంలో పడుతుంది, ప్రతిసారి సంయమనం కుదరదు, పాక్కు భారత ఆర్మీ చీఫ్ హెచ్చరిక. పాకిస్తాన్కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ఆపకపోతే ఉనికే ప్రమాదకరం అంటూ కూడా పాక్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ పట్టణం నుంచి పాక్ని తుడిచిపెట్టేస్తామంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన వార్తను కూడా ప్రచురించారు. మరో వార్త చూసుకుంటే పత్తి కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభం కానీ సిఐఏ పత్తి కొనుగోలు కేంద్రాలు నియామకాలు సడలిస్తేనే టెండర్లలో పాల్గొంటామంటున్న కాటన్ మిల్లర్లు 3వ దఫా పిలిచిన సంస్థ. క్వింటాల్కు 2-3 వేలు కోత విధిస్తున్న నేపథ్యంలోనే పత్తి కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈ సీజన్లో 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. సుమారు 24.70 లక్షల టన్నుల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇక సిఐఐ కొనుగోళ్లపై సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో దళారులు, వ్యాపారులు రంగంలోకి దిగారు. కల్లాలు ఇళ్ల వద్దకే వెళ్ళి తక్కువ ధరకు కొంటున్నారు. పత్తికి మద్దతు ధర క్వింటాలకు 8,000 రూపాయలు ఉండగా వ్యాపారులు 5,000 నుంచి 6,000కే కొంటున్నారు. మార్కెట్ యార్డుల్లోనూ వారిదే పెత్తనం సాగుతుంది. వర్షాలు, ఇళ్లలో నిల్వ సౌకర్యం లేకపోవడంతో రైతులు విధి లేక వచ్చిన ధరకు విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లకు సంబంధించి సిఐఏ ఇంకా పత్తి కొనుగోళ్లను ప్రారంభించిన నేపథ్యంలోనే దళారులు పూర్తి స్థాయిలో మోసాలకు పాల్పడుతున్నారంటూ కూడా దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. మరో వార్త చూసుకుంటే దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, కొండారెడ్డిపల్లి, కొడంగల్లోని సందడి. కొండారెడ్డిపల్లిలో జమ్మి చెట్టు వద్ద మనవడితో కలిసి పూజలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. నిన్న దసరా సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూజలకు సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇంకా మరో వార్త చూసుకుంటే ఏదైతే టాలీవుడ్ సెలబ్రిటీలు ఉన్నారో విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం, దానికి సంబంధించిన కూడా చిన్న క్లిప్ను ఇక్కడ ప్రచురించారు. రైట్. ఇంకా ఆంధ్రజ్యోతి, తెలంగాణ ఆంధ్రజ్యోతిలో బ్యానరేడంగా ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ హైవే వెళ్లేదిలా. తెలంగాణలోని 2 జిల్లాలు 40 గ్రామాలు, ఏపీ పరిధిలోని 3 జిల్లాలు 60 గ్రామాలు. ప్రాథమికంగా అలైన్మెంట్ రూపకల్పన, డిపిఆర్ కన్సల్టెంట్ నియామకాన్ని కసరత్తు, డిసెంబర్కు పూర్తి అలైన్మెంట్ వచ్చే ఛాన్స్. ఆంధ్రజ్యోతికి లభించిన 12 వరుస హైవే వివరాలంటూ కూడా ఏదైతే ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. అక్కడే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊళ్ళో దసరా వేడుకలు, దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక్కడ మరో వార్త చూసుకుంటే 697 కోట్లు దసరా పండుగ నేపథ్యంలో 3 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన మద్యం విక్రయాలు. డిపోల నుంచి దుకాణాలకు చేరిన మద్యమేది. ఇప్పటికే ఉన్న స్టాక్ కలిపితే మరింత ఎక్కువ. సెప్టెంబర్ రికార్డు స్థాయిలో 3,048 కోట్ల అమ్మకాలు. రాష్ట్రంలో దసరా పండుగ సీజన్లో మద్యం విక్రయాలు రికార్డులు సృష్టించాయి. గాంధీ జయంతి రోజున పండగ రావడంతో దుకాణాలు మూసి ఉంటాయన్న ఉద్దేశంతో ముందే భారీగా కొనుగోలు జరిగాయి. సెప్టెంబర్ 29న 278 కోట్లు, 30న 339 కోట్లు, అక్టోబర్ 1న 86 కోట్ల రూపాయల మద్యం, మొత్తంగా 697 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు జరిగాయి. మొత్తంగా దసరా అంటే తెలంగాణలో చాలా
అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ. దీనికి సంబంధించి మద్యం ఇక్కడ సాంప్రదాయంగానే ఎక్కువ తీసుకుంటారు. 697 కోట్ల రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించడం జరిగింది. రైట్, ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ నమస్తే తెలంగాణ. డీడీఆర్లో బిగ్ దందా, ముఖ్య నేత అనుచరుడి కన్సర్న్లో డీడీఆర్లు, జీహెచ్ఎంసీలో నిలిచిపోయిన జారీ ప్రక్రియ, గ్రేటర్లో భారీగా పేరుకుపోయిన దరఖాస్తులు, స్తంభించిన ఆన్లైన్, ఆసక్తి చూపని కమిషనర్, ప్రభుత్వ పెద్దల చేతుల్లోకి వెళ్లిన సర్టిఫికెట్ల జారీ, చిన్న నిర్మాణాలు చేపట్టలేక బిల్డర్లు ఆవేదన, నగర రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంటే దీనికి డీడీఆర్లకు సంబంధించి ఏదైతే ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ ఉంటాయో దానికి సంబంధించి డీడీఆర్లో పెద్ద దందా జరుగుతుందంటూ కూడా, ప్రభుత్వంలో దందా జరుగుతుందంటూ కూడా వార్తను ప్రశ్నించారు. హైదరాబాద్ రియల్ రంగంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉంటున్న డీడీఆర్ సర్టిఫికెట్లను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు బ్లాక్ చేసి కృత్రిమ కొరత సృష్టించి నయా దందాకు తెరలేపారు. ముఖ్య నేత అనుచరుడు పేరొందిన బిల్డర్ కన్సర్న్లో ఈ బ్లాక్ దందా కొనసాగుతుందని ప్రచారం జరుగుతుంది. మార్కెట్లో ఉన్న కోట్ల రూపాయల డీడీఆర్లను తమ ఆధీనంలోకి తీసుకుని వీటినే రియల్ మార్కెట్గా మార్చేశారు. ఇక మార్కెట్లో ఒక్కో డీడీఆర్ విలువ 60% లబ్ధిదీవం అంటున్న బిల్డర్లు అంటూ కూడా దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇది బిగ్ దందా జరుగుతుందంటూ కూడా దీనికి సంబంధించిన వార్తను ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే కేసీఆర్ నివాసంలో దసరా సంబరాలు, దానికి సంబంధించి వార్తను కూడా ప్రచురించారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఆయుధ పూజలో పాల్గొన్నారు కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సమేతంగా. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే హస్తం పాలనలో ఆర్థిక విధ్వంసం, జీఎస్టీ వసూల్లో దేశంలో అట్టడుగున తెలంగాణ, సెప్టెంబర్లో రాష్ట్రంలో మైనస్ వృద్ధి రేటు నమోదు, కరోనా తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పాలనలో మైనస్లోకి, కేసీఆర్ పాలనలో జీఎస్టీ వసూళ్లలో రెండింకెల వృద్ధి, నిరుడు 1% వృద్ధితో సరిపెట్టిన రేవంత్ ప్రభుత్వం ఈసారి ఏకంగా రుణాత్మక వృద్ధితో పాటు చెత్త రికార్డు అంటూ కూడా వార్తను ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకుంటే ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలు ప్రసారాలు చోరందుకున్న నేపథ్యంలోనే కారు జోర్దార్, కాంగ్రెస్ బేజార్, జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ ఆపసోపాలు, రోజుకొక పేరు తెరపైకి తీసుకొస్తున్నారంటూ దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడం, వాళ్ళ ప్రచారం కూడా ప్రారంభించిన నేపథ్యంలోనే అధికార పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించిన నేపథ్యంలోనే దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. రైట్, ఇవి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే ఒకసారి ఏపీకి సంబంధించి కూడా ఏమేమి ఉన్నాయో ఏపీ వార్తాపత్రికలను చూద్దాం. ఏపీలో ప్రధానంగా ముందుగా ఈనాడు చూసుకుంటే పట్టణాల్లో తాగునీటికి 10,319 కోట్లు, అమృత్ 2.0 కింద పనులు, రాష్ట్రంలో క్యారవెన్ పర్యాటకం, హోమ్ స్టే విధానం, సాగునీటి ప్రాజెక్టులు, మరమ్మతులకు నిధులు, మంత్రిమండలి నిర్ణయాలు. నిన్న ఏదైతే 31వ మంత్రివర్గ సమావేశంలో మొత్తం 23 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. 23 అంశాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో రాష్ట్రంలో క్యారవెన్ పర్యాటకం, హోమ్ స్టే విధానం కూడా నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే పర్యాటకులకు సంబంధించి క్యారవెన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించే విధంగా క్యారవెన్ సేవలను కూడా యాడ్ చేశారు. అదే కాకుండా రాజధానికి సంబంధించిన అంశాలు కానీ మొత్తంగా 23 అంశాలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక పట్టణాల్లో తాగునీటికి అమృత్ 2.0 పథకం కింద కూడా నిధులు కేటాయించనున్నారు. ఇంక ఎమ్మెల్యేలు ఈ మధ్య ఏదైతే అధికార పార్టీ కూటమి ఎమ్మెల్యేలు వరుసగా అసెంబ్లీలో కానీ బయట కానీ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వార్తను కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇది ఈనాటికి సంబంధించి బ్యాన్ ఐటెం చూసుకుంటే, ఇంకా ఈ పక్కన చూసుకుంటే మనకి లెఫ్ట్ కాలంలో వరద గుప్పెట్లో సిక్కోలు, ఉగ్రరూపం దాల్చిన వంశధార నాగవళి నదులు, ముంపు బారిన తీర గ్రామాలు, మట్టి గోడలు కూలి 3, విద్యుద్ఘాతంతో 1 మృతి, విశాఖలో ఈదురుగాలుల బీభత్సం, ఉత్తరాంధ్రాను వణికించిన తీవ్ర వాయుగుండం. ఏదైతే వరుసగా కురుస్తున్న వరదలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో గత 4 రోజులుగా భారీగా వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలోనే నాగవళి నది పూర్తిగా మునిగిన నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. ఇక ఆంధ్రజ్యోతి ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏదైతే నిన్న కేబినెట్ నిర్ణయాల తర్వాత అదుపు తప్పుతున్న ఎమ్మెల్యేలకి కంట్రోల్లో పెట్టండి, కట్టు తప్పుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడండి, ఇన్ఛార్జి మంత్రులది మీదే బాధ్యత అంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆ వార్తను ప్రశ్నించారు. అదేవిధంగా ఆటో డ్రైవర్ల సేవలో డ్రైవర్ల సంరక్షణ కోసం కొత్త పథకానికి నేడు బెజవాడలో శ్రీకారం, హామీ ఇవ్వకున్నా
పథకం అమలుకు నిర్ణయం, కేబినెట్ భేటీలో ఏకగ్రీవ ఆమోదం. 2.90 లక్షల మంది ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు 436 కోట్ల లబ్ధి, ఒక్కొక్కరికి 15,000 చొప్పున జమ. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంతో డ్రైవర్ల ఆర్థిక సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా ఆటో రిక్షాలకి, క్యాబ్ డ్రైవర్లకి భరోసా కార్యక్రమం కింద 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయనున్నారు. దీనికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇంక మరో వార్త చూసుకుంటే అదే కామన్గా టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్కి సంబంధించిన వార్త. ఇంకా అదేవిధంగా మొన్న కరూరు తొక్కిసలాటకు సంబంధించి విజయ్కి నాయకత్వ లక్షణాలు లేవు, అంతమంది మరణిస్తే ఘటనా స్థలం నుంచి పారిపోతారా, కనీసం విచారం వ్యక్తం చేయరా, ఇదేం పార్టీ, ఇదేం విధానం, ఎంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం, విజయ్పై కేసు ఎందుకు పెట్టలేదంటూ కరూరు ఘటనపై మద్రాసు హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రశ్నించారు. ఇది ఏబిఎన్కి సంబంధించి చూసుకుంటే, ఆంధ్రజ్యోతికి సంబంధించి చూసుకుంటే సాక్షిలో బ్యానరేటంగా నకిలీ మద్యం మాఫియా, తమ్మళ్లపల్లి సాక్షిగా అంతర్జాతీయ మాఫియాను తలపించిన నకిలీ మద్యం తయారీ రాకెట్, ములకల చెరువులో కళ్ళు చెదిరేలా ఉన్న ప్లాంట్ గుట్టురట్టు, ఊరూరా ఇప్పటికే బెల్ట్ షాపులు, ఇది చాలదన్నట్లు ప్రభుత్వ పెద్దల కనుసన్నలో ఏకంగా నకిలీ మద్యం తయారీ, ప్రజల ప్రాణాలతో చెలకటమాడుతున్న కూటమి నేతలు, పెద్ద డ్రమ్ములు, యంత్రాలు, మోటార్లు, నకిలీ లిక్కర్ పట్టడమే ఇందుకు నిదర్శనం. 48 క్వాన్లలో నకిలీ మద్యం, 15,024 బాటిళ్లు స్వాధీనం. నకిలీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తయారవుతుందని దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. ఇక మరో ఐటెం చూసుకుంటే ఉత్తరాంధ్ర అతలాకుతం, తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేని వర్షాలు, చిగురుటాకులా వణికిన శ్రీకాకుళం, విజయనగరం, ఈ 2 జిల్లాల ఈదురుగాలతో భారీ వర్షాలు, అంధకారంలోకి ఈ గ్రామాలు, నీట మునిగిన పొలాలు. ఇక భారీ వర్షాల నేపథ్యంలోనే ఆ ప్రాంతం అంతా నీట మునిగింది. దానికి సంబంధించిన వార్తను కూడా ప్రచురించారు. మొత్తంగా 18 సెంటీమీటర్ల పైగా వర్షంతో చెరువుల్లో మారే ఆ పలాస, కాశీబుగ్గ ప్రాంతాలన్నీ కూడా ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వర్షం నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చిగురుటాకులో వణికిపోతున్నాయి. రైట్, ఇవి మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల వార్తాపత్రికలకు సంబంధించి వార్తలు చూసుకుంటే, ఇక ఏపీ వ్యాప్తంగా నిన్న 31వ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి డిబేట్ కంటిన్యూ చేద్దాం. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.